యెహోవా నా కాపరిగా ఉంటే ఏం జరుగుతుందో ఈయన చెప్తా ఉన్నాడు దావీదు. ఏం చెప్తున్నాడు? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను. ఈ మాట చదివినప్పుడు మీరేమనుకుంటున్నారు? మీరు ఎట్లా ఊహించుకుంటున్నారు? ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నారు చెప్పండి? పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు అని అంటే బాగా కొండల నిండా పచ్చగడ్డి ఉంటుంది, పక్కన చక్క సెలయేరులు వెళ్తూ ఉంటాయి, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడ అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి చక్కగా బ్యూటిఫుల్ నేచర్లో పచ్చని కొండల మధ్యలో గొర్రెలు మేస్తూ ఉండి కొన్ని పడుకుంటూ ఉంటాయి. సో మీరు ఆ సీన్ ఊహించుకుంటున్నారా? సీన్ అది కాదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఎడారి ప్రాంతం. ఎడారిలో పచ్చికలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే మైదానాలు, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సో వీళ్ళ వ్యవసాయానికి కానీ వీళ్ళ మనుగడకు కానీ దేని మీద ఆధారపడాలి అని అంటే రెండు సోర్సెస్. ఒకటి వర్షం పడాలి, రెండోది మంచు పడాలి. సో ఇప్పుడు ఆ పడిన కొద్దిపాటి వర్షానికి, నైట్ అంతా కురిసినటువంటి మంచుకి, ఆ మంచుకి కింద కొంచెం భూమి తడిగా అవుతుంది కదా, ఆ తడిగైనటువంటి ఆ తేమను బట్టి ఆ ఎడారి ప్రాంతంలో అక్కడక్కడ చిన్న గడ్డి మొలకలు వస్తాయి, కంటికి కూడా కనపడినట్లు ఉంటాయి. దావీదు ఏమంటున్నాడు అనంటే, అంటే నా కంటికి నా పోషణ కనపడనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నా కడుపు నింపుతాడు. అది దావీదు గారు చెప్తా ఉన్నది. ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, నేను నా పోషణకి దేవుని మీద ఆధారపడతాను. ఎందుకు ఆధారపడతాను అనంటే ఆయన నా ఫిజికల్ నీడ్స్ గురించి ఆయనకి తెలుసు. వన్స్ నేను ఆయన నా కాపరిగా పెట్టుకుంటే, నేను ఆయన్ని వెంబడించడం మొదలు పెడితే, నేను సింగిల్ మైండెడ్గా ఆయన మీద ఆధారపడడం మొదలు పెడితే, దేవుడు ఏం చేస్తాడు అనంటే నా డే టు డే లైఫ్లో నా అక్కరలు, నా అవసరాలు నా కంటికి ఎలా తీరుతాయో నాకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను పోషిస్తాడు. అది ఆయన పాయింట్. మీకు గుర్తుందా? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చారా? ఎక్కడ నడిచారు? అరణ్యంలో నడిచారు. ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 20 లక్షల మందికి వాళ్ళు వంట చేయలేదు, ఓకే, లేకపోతే కల్టివేషన్ చేయలేదు, వ్యవసాయం చేయలేదు. కానీ 40 సంవత్సరాలు వాళ్ళు పోషించబడ్డారు. ఎట్లా పోషించబడ్డారు? దేవుడు మన్నాను కురిపించాడు. రెండోది, దేవుడు ఏమన్నాడు? ఓకే, మీరు ఈరోజు మన్నా కురిపిస్తారు కదా, వారం రోజులు సరిపడా మీరు మొత్తం పోగేసుకుని దాచుకోమని చెప్పాడా? ఏ రోజుకు ఆ రోజు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు నేర్పినటువంటి విధానం ఏంటి అని అంటే, డే టు డే లైఫ్లో ప్రతిరోజు ప్రతి అవసరానికి మీరు నా మీద ఆధారపడండి, ఐ విల్ ప్రొవైడ్ యూ. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ డే టు డే లైఫ్లో నువ్వు నా మీద డిపెండ్ అవ్వాలి.